నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు మీరు చెప్పినట్టుగానే ఎలక్షన్స్ మీరు ఏదైతే రిజల్ట్ చెప్పారో మంత్రదండంతో, అవును. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ రావటం ఆ, మీరు చెప్పిన ఫిగరే 63 కరెక్ట్‌గా సీట్లు పైగా వద్దన్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎం అని సీఎం చెప్పారు. అని చెప్పాం. అలాగే ఉంది. జరిగింది. ఉమ్, కరెక్ట్‌గా 65 సీట్లు రావటం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం 2 జరిగిపోయాయి. సో, అందుకని ఇక ఈ వీడియో ద్వారా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది 2024లో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి. శ్రీమాత్రే నమః. ముందుగా ప్రేక్షకులకు మేషరాశి ఫలితాలు చెప్పే ముందు ఇదే మన ఛానల్లో మన మేడం గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు 63 సీట్ల పైగా 67 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ వస్తుందని, రేవంత్ రెడ్డే సీఎం అవుతాడని ముందుగా చెప్పడం జరిగింది. మిగతా పెద్ద పెద్ద జ్యోతిష్యులందరూ కూడా అవును. బీఆర్ఎస్ అన్నారు. హ్మ్. కానీ ఇక్కడ మన హిట్ టీవీలో మనం చెప్పడం జరిగింది, అది ప్రేక్షకులందరూ చూశారు. చూసారు. రైట్. సో ఇప్పుడు మేషాది రాశులు, ద్వాదశ రాశుల్లో మేషరాశిలో పుట్టిన ఈ కోట్లాది మంది ప్రజలకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయంలో ఒక డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీకు చూపించబోతున్నాం. మేషరాశిలో అశ్విని, భరణి, కృతిక 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే మేషరాశిలో ఉంటారు. హ్మ్. ఈ మేషరాశిలో జన్మించిన ఈ కోట్లాది ప్రజలందరికీ కూడా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆదాయం 5 ఉంటే ఖర్చు 6 ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం మొత్తం కూడా హ్మ్. ఆదాయం మీద ఒక 1% ఎక్కువే ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది. హ్మ్. హ్మ్. సరే, మిగతాది వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి మిగతా జరుగుతుంది. హ్మ్. అలాగే రాజ్య పూజ్యం, అవమానం కూడా ఎలా ఉంటుందో డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం. హ్మ్. ఇది హార్స్కోప్ కాదు, డివైన్ ఆస్ట్రాలజీ. సో ఈ మేషరాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే 7 గౌరవిస్తే 5 అవమానిస్తారు. గౌరవం ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. మేషరాశి వారికి గౌరవం ఎక్కువగానే ఉంటుంది ఇక ప్రజల్లో. ఉద్యోగాలు అలాగే ఆ, వ్యాపారానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఆ. చెప్పండి. సరే, మేషరాశి వారికి ఉద్యోగం ఎలా ఉంటుంది? మేషరాశి వారికి 100 మందిలో 75 మందికి ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉమ్, ఒక 25 మందికి మాత్రం కొద్దిగా ఒత్తిళ్ళు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, అలాగే వ్యాపారంలో మేషరాశి వారు 100కి 100% సక్సెస్ అవుతారు. ఓకే. వ్యాపారపరంగా మేషరాశిలో జన్మించిన వారందరికి కూడా అనుకూలమైన ఫలితాలే ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. అయితే గురువు గారు విద్యకి సంబంధించి చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి విద్య అలాగే ర్యాంక్స్ సాధించాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి?
మేషరాశిలో చదువుకునే విద్యార్థులు 100కి 92 మంది చక్కగా పాస్ అవుతారు. ఓకే. 100కి ఒక 7-8 మంది మాత్రం కష్టం. వీళ్ళకి కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. ర్యాంక్స్ కూడా బాగానే వస్తాయంటారా? ర్యాంక్స్ కూడా బాగానే ఉంటాయమ్మా. ఓకే. విద్యలో మాత్రం ఒక 100 మందిలో ఒక 7 మంది మాత్రం మైనస్ అవుతారు. ఉమ్. 90 మంది 92 మంది సక్సెస్ ఫలితాలు. ఓకే. సో మొత్తానికి ఓవరాల్గా అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? సినీ రంగం, రాజకీయ రంగం, ఇలా వివిధ రంగాలు ఉంటాయి కదా, మీడియా రంగం, ఇలా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? అన్ని రంగాల్లో కూడా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అన్ని రంగాల్లో కూడా మేషరాశిలో జన్మించిన జాతకులు, ఆ 9 పాదాల్లో జన్మించిన జాతకులు 100లో 80% సక్సెస్ రేట్లో ఉంటారు. ఓకే. ఒక 20% మాత్రం, ఒక 20 మంది మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు. అన్ని రంగాల్లో మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది కూడా 100కి 80 మంది సక్సెస్లో ఉంటారు. ఏ రంగంలో ఉన్నా సరే ఒక 20 మంది మాత్రం ఇబ్బంది పడతారు. ఇది మేషరాశికి సంబంధించిన ఫలితాలు 2024 డివైన్ ఆస్ట్రాలజీ. ఓకే. సో డివైన్ ఆస్ట్రాలజీలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది 2024లో తెలుసుకున్నాం కదా. ఒకసారి బేరీజ్ వేసుకోండి, మేషరాశి వారు అందరూ కూడా ఏ విధంగా ఉంది, లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది, ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతోంది. నిజం అనిపించిందా? మీకు ఏ విధంగా ఎక్కడైనా మ్యాచ్ అయిందా? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా గురువు గారిని ప్రత్యేకంగా మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. ద్వాదశ రాశులకు సంబంధించి 2024లో ఏ విధంగా ఉండబోతుంది ఉదయ భాస్కర్ గురువు గారు చాలా చక్కగా వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి 1 మొదలు డిసెంబర్ 31 వరకు 2024కి సంబంధించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన కోట్లాది మంది జీవరాశులు కూడా మానవులు జన్మించిన జీవులు ఈ రాశిలోనే ఉంటారు. వీళ్ళకి ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి అనేది ఇప్పుడు మనం డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2024లో ఆదాయం 9 ఉంటే ఖర్చు 5 ఉంటుందమ్మా. అంటే 9 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. సో వీళ్ళకి ఆదాయమే ఎక్కువగా ఉంది వృషభ రాశి వారికి మన డివైన్ ఆస్ట్రాలజీలో. ఓకే. సో రాజపూజ్యం, అవమానం దానికి సంబంధించి చెప్పండి. రాజ్యపూజ్యం 12 మంది గౌరవిస్తే ఒక 5 మాత్రం తిడుతుంటారు. ఓకే. అవమానిస్తూ ఉంటారు. 7 ప్లస్ లో ఉంది. రాజ్యపూజ్యం ఆదాయ పరంగా బానే ఉన్నారు, అలాగే రాజ్యపూజ్య పరంగా కూడా బానే ఉన్నారు. వృషభ రాశి వారికి 2024 ఓకే బానే ఉంటుంది. సో ఉద్యోగ వ్యాపార విషయాలు ఏ విధంగా ఉంటాయి వృషభ రాశికి ఉద్యోగంలో?
వృషభ రాశి వారికి ఉద్యోగ విషయంలో 100% ఏది పట్టుకున్నా పట్టిందల్లా బంగారం బంగారం అవుద్ది. ఓకే. ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ, ఉమ్, ఉద్యోగాల్లో పదోన్నతులు, అలాగే పైవారి ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదంతో ఉద్యోగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఉమ్, ఇక వ్యాపారంలో ఒక 10 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే 7-8 రూపాయల వరకు సంపాదించగలుగుతారు. ఉమ్. వ్యాపారంలో కాస్త మాత్రం కాస్త కొంచెం కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఉమ్, మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఏది ఇక విద్య విషయంలో, విద్యార్థుల విషయంలో, ర్యాంకుల విద్యార్థులు విషయంలో అయితే ఉంటుంది. విద్యార్థులు విషయంలో వృషభ రాశిలో జన్మించిన ఉమ్, స్టూడెంట్స్కి వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులకు కూడా అంతేనమ్మా, 100కి 90% ఉత్తీర్ణత. ఉమ్. 100 మంది ఎగ్జామ్స్కి వెళ్తే 90 మంది మాత్రం 90%. ఓకే, పాస్ బాగుంది. అవుతారు. ఉమ్, ఒక 10 మంది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయిలేండి అది ఇంకా అది అలాంటివి. తప్పదు. ఉమ్, వారి ర్యాంకుల విషయం కృషి కూడా బాగుంటుంది. లోపం వల్ల ఉమ్, పోవటమే. ఉమ్, అది వారి కృషి చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ అవుతారు. ఓకే. ఇక రంగాల విషయం, సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, ఇలా ప్రముఖ రంగాల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు? సినీ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 2024 అద్భుతంగా రాణిస్తారమ్మా. ఉమ్, రాజకీయ రంగంలో మాత్రం ఒక కొంత మైనస్ చెందుతారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, అది ఒక 75% రాణిస్తారు. 25% మాత్రం రాజకీయాల్లో ఈ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అవకాశం వృషభ ఉంటుంది. రాశిలో పుట్టిన వారికి ఉన్నాయి. ఉమ్, సినీ రంగంలో మాత్రం సినీ రంగ కళాకారులకి వృషభ రాశిలో జన్మించిన వారికి ఉమ్, 100% కూడా బాగుంటుంది. సక్సెస్ ఈ ఉమ్. సంవత్సరం. మొత్తానికి వృషభ రాశి వారికి కూడా చాలా వరకు బాగానే ఉంటుంది ఉమ్. 2024లో. 2024 ఉమ్, అన్ని రంగాల్లో కూడా ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి అన్ని రంగాల్లో అంటే ఒక 60-65% సక్సెస్ అవుతారమ్మా. అన్ని రంగాల్లో ఓకే. ఒక 35% ప్రతికూలత ఫలితాలు ఉంటాయి. ఉమ్, ఇంకా వ్యక్తిగత జాతకాలు చూపించుకుని వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలు ఏమన్నా పరిహారాలు ఉన్నాయా చూసుకుని, ఉమ్, ఉమ్, లేదా మనని సంప్రదిస్తే అందరికీ ఇలా జరగాలని ఏం లేదు. ఓవరాల్గా ఇన్ని కోట్ల మందికి అవును. ఇలా ఉంటుందని చెప్తున్నాం. ఉమ్, కానీ వ్యక్తిగతంగా ఎవరి దాళ్ళకే ఉంటుంది కాబట్టి ఉమ్, ఈ సక్సెస్ అయ్యే దాంట్లో ఉన్నారా, ఫెయిల్ అయ్యే Failure దాంట్లో దాంట్లో ఉన్నారా అనేది, చూయించుకుంటే 65లో ఉన్నారా తెలుస్తుంది. 35లో Right. ఉన్నారా అనేది చూపించుకుంటే తెలుస్తుంది. కాబట్టి స్క్రీన్ మీద కనబడే మన నెంబర్కి సంప్రదిస్తే తప్పకుండా తప్పకుండా. వారి భవిష్యత్తు. ఓకే. తెలంగాణ ఎలక్షన్ ఫలితాలు ఎలా చెప్పామో డివైన్ ఆస్ట్రాలజీతో ఇది కూడా అలాగే చెప్పడం చెప్పడం. జరుగుతుంది. రైట్. సో వృషభ రాశి వారికి 2024లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మీ వ్యక్తిగత జాతకాలను కనుక తీసుకొని వచ్చి గురువుగారిని కనుక సంప్రదిస్తే తప్పకుండా మీకు 100% మీ లైఫ్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. నచ్చింది కదా ఈ వీడియో? ప్రతి ఒక్కరికి వృషభ రాశి వారికి ఈ విషయాన్ని చేరవేయండి లైక్ చేసి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. 2024లో ఇక మిథున్ రాశి వారి ఫలితాలు
డివైన్ ఆస్ట్రాలజీలో ఏ విధంగా ఉంటుందో గురువుగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, మామూలుగా మీరు చెప్పినటువంటి విషయాలు చాలా వరకు రుజువయ్యాయి అనేది చాలా మందికి నమ్మకంగా ఆహ్, అడుగుతూ ఉన్నారు. అలాగే రాశి ఫలితాలకి సంబంధించి కూడా చెప్పిస్తే బావుంటుంది అని కామెంట్స్ పెట్టడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2024లో? తప్ మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా అమ్మ. మిథున రాశి, రాశ్యాధిపతి బుధుడు. సో, ఈ మిథున రాశిలో అదే మృగశిర నక్షత్రం 3, 4, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలోకొస్తాయి. హ్మ్. ఈ మిథున రాశిలో జన్మించిన ఇన్ని కోట్ల మంది మానవుల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. మిథున రాశి వారికి ఆదాయం 6, హ్మ్. ఖర్చు 5. ఓకే. 2 ఇంచుమించుగా సరి సమానంగానే ఉన్నాయి. హ్మ్. ఒక రూ. 6 సంపాదిస్తే రూ. 5 ఖర్చు పెడతారు. హ్మ్. మిగిలేది రూ. 1 ఏమన్నా ఓకే. వెనకేసుకుంటారు. హ్మ్. సో, ఇకపోతే వీళ్ళకి రాజపూజ్యం, అవమానం. మిథున రాశి వారికి రాజపూజ్యం 9, అవమానం 3 అమ్మ. హ్మ్. గౌరవం సంఘంలో గౌరవానికి లోటు ఏమి లేదు. చాలా బాగుంటుంది. మిథున రాశి ఓకే. వారికి అవమానమే హ్మ్. తక్కువ. ఒక 2, 3 అవమానించేవారు తక్కువుంటారు. మెచ్చుకునేవారే ఎక్కువగా ఉంటారు. ఉమ్. ఇక ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏ విధంగా ఉంటుంది? ఆ, మిథున రాశి వారికి ఉద్యోగంలో స్వల్ప లాభాలే తప్ప లేవమ్మా. హ్మ్. అలాగే మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే. సో, ఇక కొద్ది ప్రతికూలంగా ఉంది. ప్రతికూలంగా ఉంది. ఉమ్. కాస్త జాగ్రత్త పడాలి ఆ, మిథున రాశి వారు. ఎలా అది అతి జాగ్రత్తగా ప్రతి స్టెప్లో కూడా ఆచితూచి. చూసి అడిగేస్తేనే తప్ప స్పీడ్గా వెళ్తే మాత్రం ఓకే. స్పీడ్ బ్రేకర్లుంటాయి. బ్రేకర్లో ఏముంది గట్టిగా ఉంటాయి. గట్టిగుంటాయి. ఉమ్. ఓకే. సో, విద్యా రంగానికి సంబంధించి చెప్పండి. చాలామంది ఆ, చదువుకునే పిల్లలకి కానివ్వండి. విద్యార్థులు హ్మ్. ఈ మిథున రాశిలో వాళ్ళకి హ్మ్. ఎలా ఉంటుంది హ్మ్. మన డివైన్ ఆస్ట్రాలజీ? మిథున రాశిలో పుట్టిన విద్యార్థులకి 65-70% ఉత్తీర్ణత ఉందమ్మా. ఇక్కడ కూడా మైనసే ఉంది. హ్మ్. 30% కష్టపడాలి. కష్టపడితేనే ఫలితాలుంటాయి. ఫలితాలు ఉంటాయి తప్ప హ్మ్. అంత ఈజీగా గ్రహాలు అయితే అనుకూలించట్లేదు. ఓకే. ఇక రంగాల విషయం. ఉమ్. అటు సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం, అలాగే మీడియా రంగం, ఇలా క్రీడా రంగం, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది?
సినీ రంగం 100కి 30 మార్కులే పడిందమ్మా. ఉమ్, రాజకీయ రంగం 100కి 30 మార్కులు మైనస్లో ఉంది. ఓకే. ఉమ్. మీడియా రంగం. మీడియా రంగం బాగానే ఉంటుంది. ఉమ్, క్రీడా రాజకీయ రంగం. క్రీడా రంగం మాత్రం బాగా రాణిస్తారు మిథున ఉమ్, రాశి వాళ్ళు. ఉమ్, రాజకీయంగా వెళ్తే మాత్రం ఉమ్, మైనస్లోకి వెళ్ళిపోతారు ఓకే. అంత రాజకీయంగా. బాలేదు. అంటే ఉమ్, వీళ్ళకి అనుకూలం కన్నా ఖర్చులు, ఎక్కువగా ఉంటాయి. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉమ్, కొద్దిగా ఎక్కువగా ఉంది ఈ ఓకే. సంవత్సరం. మిథున రాశి వారికి ఉమ్. మిశ్రమ ఫలితాలనే చెప్పొచ్చు. మిథున రాశి వారు అందరికీ కూడా అంతేనండి, అన్ని రంగాల యావరేజ్ వారికి మీద. అలాగే ఓ ఉంది అది ఇంచుమించుగా. ఉంది కదా సరే. అంతేనమ్మా, 55%గా 50-50గా ఉంటాయి మిథున రాశికి. ఓకే. కొద్ది కష్టపడాలి ఏ ఉమ్, రంగంలో అయినా సరే. ఉమ్, విజయాలు అంత తేలిక పుచ్చుకుంటాకి. కష్టంగా ఉంది. ఆ, రైట్. సో, మిథున రాశి వారికి సంబంధించి అదండి 2024లో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా! ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా మీకు? ఏ విధంగా అనిపించింది ఈ వీడియో? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని ప్రత్యేకంగా మీరు కలవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్‌మెంట్ ఎప్పుడు లభిస్తుంది, ఏమిటి అన్న విషయాలు కూడా చెప్పటం జరుగుతుంది. నచ్చింది కదా ఈ వీడియో? తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. ఉదయ్ భాస్కర్ గురువు గారితో మనం రాశి ఫలాలు చేస్తూ ఉన్నాం. 2024కి సంబంధించి ఎన్నో విషయాలు ఆల్రెడీ చెప్పున్నారు. చాలా వరకు సక్సెస్ అయిన విషయాలు మనం చూసి ఉన్నాం. సో, ఈ 2024లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా చెప్తూ ఉన్నారు. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురువుగారు, కర్కాటక రాశి వారికి 2024లో ఏ విధంగా ఉంటుంది? మీ మంత్రదండాన్ని ఉపయోగించి చెప్పండి. అలాగే అమ్మా, తప్పకుండా. 2024 కర్కాటక రాశి వారి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం, ఈ 9 పాదాలు కలిపి కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుందనేది. హ్మ్. కర్కాటక రాశికి ఈ సంవత్సరం అమ్మ ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి. 50-50గా ఉంది. హ్మ్. ఖర్చు ఎంత ఉందో, ఆదాయం ఎంత ఉందో, ఖర్చు కూడా ఖర్చు కూడా అంతే అంతే ఉంటుంది. ఉంటుంది. సమస్యే లేదు అసలు. ఏం తేడా లేదమ్మా. ఓకే. ఇక రాజపూజ్యం, అవమానం విషయం ఏ విధంగా ఉంటుంది? రాజ్య పూజ్యం ఒక 7 హ్మ్. గౌరవిస్తారు, ఒక 5 అవమానిస్తారమ్మా. ఓకే. ఒక 2 ప్లస్లో ఉంటారు, కొంచెం గౌరవింపబడతారు సంఘంలో. హ్మ్. అది. సగంలో బానే ఉంటుంది వాళ్ళ పరపతి. ఓకే. సో, ఇక విద్యా రంగానికి సంబంధించి విద్యార్థులు ర్యాంకుల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఎలా ఉంటుంది? విద్యారంగంలోకి వచ్చేటప్పటికమ్మా కర్కాటక రాశి వారు 100కి 94-95% హ్మ్. ఉత్తీర్ణత ఉంటారు. ఒక ఓకే. 5 మాత్రం
ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎక్కడైనా ఉంటుందిలేండి అలా. ఉమ్, సో బానే ఉంటుంది. ఎక్కువ విద్యారంగం వారికి చాలా బాగుంటుంది. విద్యారంగంగా అనుకూలంగా ఉంది. ఓకే. సో ఇక మిగిలిన రంగాలు సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం, అలాగే క్రీడా రంగం, మీడియా రంగం. కర్కాటక రాశి వారికి సినీ రంగం పూర్తిగా అనుకూలంగా ఉందమ్మా. ఓ అలాగే కర్కాటక రాశి వారికి ఉద్యోగ విషయంలో కూడా అనుకూలంగానే ఉంది. ఉమ్, ఉమ్. వ్యాపార రంగం కూడా అనుకూలంగా ఉందండి కర్కాటక రాశి వారికి. ఓకే. అది విద్య అనుకూలంగా ఉంది, ఉమ్. వ్యాపారం రాజకీయ అనుకూలంగా ఉంది, రంగం రాజకీయం అనుకూలంగా ఉంది, సినిమా రంగం కూడా అనుకూలంగానే ఉంది. అనుకూలంగా ఉంది. సో అన్ని రంగాలు అనుకూలంగానే ఉన్నాయి. ఓవరాల్ గా కర్కాటక రాశి డివైన్ ఆస్ట్రాలజీలో ఉమ్. ఏం జరుగుతుంది? అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి వారు సాధిస్తారు. ఏది ఓకే. పట్టుకున్నా బంగారం, మట్టి పట్టుకున్నా బంగారం అవుద్ది. ఓకే. వీళ్ళు సో దేంట్లో కూడా వెనకడుగు వేయరు తిరిగి అసలు. చూడాల్సిన అవసరం లేదు. లేదు 2024లో. ఓకే. తప్పకుండా. కర్కాటక రాశి వారందరికీ నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా చెప్తున్నారు ఉదయ భాస్కర్ గురువు గారు. ఎంతవరకు నిజమవుతుంది ఈ విషయం అనేది తప్పకుండా ఒకసారి బేరీజు వేసుకోండి. మీరు ప్రత్యేకంగా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా, లేదా కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా మరో కార్యక్రమంలో ఈ కామెంట్స్ వచ్చాయి అనేది కూడా ఒక కార్యక్రమం చేయటం జరుగుతుంది. నేను ప్రతి ప్రోగ్రాంలో చెప్తూ ఉన్నాను. గురువు గారి మీరు ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నా, లేదా ప్రోగ్రామ్ పరంగా మీకు కావాలి అన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది 2024లో తన మంత్రదండాన్ని ఉపయోగించి చెప్తూ ఉన్నారు. ఈ వీడియో ద్వారా సింహరాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు 2024లో జనవరి 1 మొదలు డిసెంబర్ 31 వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి చెప్పండి. సింహరాశిలో మగ, పొబ్బ, ఉత్తర నక్షత్రం 1వ పాదం, 9 పాదాలు ఉండేది సింహరాశి అమ్మ. ఉమ్, ఈ సింహరాశిలో జన్మించిన ఈ కోట్లాది మంది మానవులకి మన డివైన్ ఆస్ట్రాలజీలో ఉమ్, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉమ్, ఆయన ఇచ్చే సందేశం తెలుసుకుని ఇప్పుడు మనం చెబుదాం. ఓకే. తెలంగాణ ఎలక్షన్లో కూడా చెప్పింది ఉమ్, అదే. విశ్వంలో ఉన్న విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే చెప్పగలిగాం అమ్మా. ఓకే. జాతకాలు ఓకే, కానీ జాతకాలు గ్రహాల కన్నా అతీతమైంది దైవశక్తి. ఉమ్, దాంతో ఉంటే వాస్తవాలు తెలుసుకోగలుగుతాం. ఉమ్, ఏదన్నా ఒక మాయ అనే పొర అడ్డం వచ్చినప్పుడే వాస్తవం కనపడదు, కానీ ఆ పొర తీసగడిగి చూడగలిగితే వాస్తవానికి దగ్గరగా మనం చెప్పడం జరుగుతుంది. అంతే, జస్ట్ 1 or 2 ఇలాగా కొద్దిగా మార్పులతో చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతోమందికి జాతకాలు లేని వ్యక్తులకు నేను చెప్పాను. ఓకే. సబ్జెక్ట్ అసలు ఏమి జాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, పుట్టిన లేదు, ఏమి లేకపోయినా సరే ఉమ్, ఇక్కడ నుండి అమెరికాలో అయినా సరే చెప్పగలిగాం. ఉమ్, అమెరికాలో ఉన్న వాస్తు కూడా ఎక్కడుండే చెప్పగలిగాం. ఉమ్, జరిగేవి జరగబోయేవి ఏంటనేది ఇక్కడి నుంచే చెప్తున్నారు. మనం కూర్చున్న స్థానం నుంచే విశ్వాన్ని మొత్తాన్ని దర్శించవచ్చు. ఎందుకంటే భగవంతుడు విశ్వం అంతా ఆవరించున్నాడు కాబట్టి. ఉమ్, సో ఇప్పుడు సింహరాశిలోకి వెళ్తే మనం ఉమ్, సింహరాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది ముందుగా తెలుసుకుందాం. డివైన్ ఆస్ట్రాలజీ. సింహరాశికి ఆదాయం 7 అయితే ఉమ్, ఖర్చు 9 ఉందమ్మా.
ఓ కొంచెం ఖర్చు ఎక్కువగా పెడతారు. పెడుతున్నారు. ఉమ్. అలాగా సింహరాశికి రాజపూజ్యం అవమానం. సింహరాశికి రాజ్యపూజ్యం 10 ఉంటే ఉమ్. అవమానం 7 ఉందమ్మా. ఓకే. కాస్త గౌరవం ఎక్కువగానే ఉంది. ఉంది గౌరవం. గౌరవం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి ఓకే. సింహరాశిలో ఈ సంవత్సరం. సో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ విధంగా ఉంటుంది. ఉమ్. ఉద్యోగ విషయంలో సింహరాశి వారు 75% సక్సెస్ అవుతారు. ఓకే. ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఉమ్. 100లో 25 మందికి అనుకూలించవు తప్ప ఓకే. వారి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉమ్. 75 మందికి అయితే అనుకూలమైన ఫలితాలు ఉద్యోగాల్లో ఉన్నాయి. ఓకే. వ్యాపారంలో 50-50గా ఉందమ్మా. ఉమ్. ఒక 100 మందిలో 50 మంది ఉమ్. రాణించవచ్చు, ఒక 50 మంది రాణించలేకపోవచ్చు. ఓకే. ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వడు కదా. అవ్వాలి అని లేదు కదా. 100లో ఉమ్. పుట్టిన ఇన్ని రాశిలో పుట్టిన 75% అంటే మంచి పర్సంటేజ్ లోనే ఉంటారులేండి కదా, ఉమ్, మామూలుగా ఆలోచిస్తే. అదమ్మా. సో ఇక విద్యారంగానికి సంబంధించి ఉమ్. పిల్లలు ఏ విధంగా చదువుతారు, ర్యాంకులు ఏ విధంగా పొందుతారు? విద్యలో ఈ పిల్లలు ఒక 80% ఉత్తీర్ణ శాతం ఉంటుంది ఓకే. సింహరాశి వాళ్ళకి. ఉమ్, ఉమ్. ఇక రెండోది రాజకీయ రంగం, వివిధ రంగాలు. సింహరాశి వారికి 50-50గా ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా. ఓకే. 100లో ఒక 50 మంది మాత్రం హాస్పిటల్కి డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఉమ్. ఒక 50 మంది మాత్రం సేఫ్ సైడ్గా బాగుంటుంది. ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. ఉమ్. రాజకీయంగా అయితే పెద్ద అనుకూలమైన ఫలితాలు లేవు సింహరాశి వారికి. ఉమ్. రాజకీయంగా పెద్ద లాభాలు వీళ్ళు ఉమ్. ఆశించడం అనేది రాజకీయ రంగంగా కానీ ఉమ్. సినీ రంగం. సినీ రంగ కళాకారులు ఉమ్. పర్లేదమ్మా, సక్సెస్ బానే ఉంటుంది. బాగానే ఉంటుంది సింహరాశి సినీ రంగం ఓకే. ఈ సంవత్సరం. సో విద్యారంగం బానే ఉంటుంది, అలాగే సినీ రంగం బానే ఉంటుంది. ఒక రాజకీయంగానే ఒక రాజకీయంగానే కాస్త అటు బాగోదు. ఇటుగా ఉంటుంది, ఆరోగ్యపరంగా చిక్కులు ఉంటాయి. అంటే 100లో ఒక 50 మంది మాత్రం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అందరికీ బాగుంటారని లేదు, ఒక 50 మంది సేఫ్ సైడ్లో ఉంటారు. ఉమ్. వెళ్ళేవాళ్ళు ఎవరు, సేఫ్ సైడ్లో ఉండేవారు ఎవరు మనం సంప్రదిస్తే చెప్పడం మనమే జరుగుతుంది. చెప్పొచ్చు. ఈ రైట్. సంవత్సరం నువ్వు హాస్పిటల్కి వెళ్తావా, వెళ్ళవా, ఇంట్లో ఉంటావా? ఎలా ఉంటాను. ఎవరు ఉమ్. వ్యక్తిగతం వాళ్ళదేనమ్మా. అందరు రాసుల్ని ఒకే ఘాటికి కట్టకూడదు. ఉమ్. ఇది ఈ 9 పాదాల్లో పుట్టిన వాళ్ళలో ఒక రాశి అని మన శాస్త్రం ఉదహరించింది, కానీ అవును. అందరికీ ఇదే జరుగుద్దని లేదు. ఉమ్. ఎవరి వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పేది 100లో ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు, ఎంతమంది సేఫ్ సైడ్లో ఉంటారని చెప్తున్నాం మనం. రైట్. ఆ సేఫ్ సైడ్లో ఉండేది ఎవరు, హాస్పిటల్కి వెళ్ళేది ఎవరో తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా మనం సంప్రదిస్తే మన చెప్పడం స్క్రీన్ మీద జరుగుతుంది. నెంబర్తో చెప్పొచ్చమ్మా. ఓకే. సో అదండి విషయం. వ్యక్తిగత జాతకాలను తీసుకుని గురువు గారిని కలిస్తే తప్పకుండా మీకు అసలు భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. తప్పకుండా సింహరాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. వివిధ రంగాల్లో ఉండేవారికి కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
మరో రాశితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు ఉదయ్ భాస్కర్ గురువు గారు. ఎన్నో విషయాలు అక్షర సత్యంగా చెప్పడం జరిగింది. నిజమైన విషయాలు ఎన్నో సందర్భాల్లో జరిగాయి. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాలకు సంబంధించి కూడా పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా కన్యా రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు. నమస్తే అమ్మ. గురువుగారు 2024కి సంబంధించి కన్యా రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. కన్యా రాశిలో 2024లో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలో ఉంటారమ్మా. అవును. ఇన్ని కోట్ల మంది కూడా పుట్టిన వ్యక్తుల్లో ఈ పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశిలోనే ఉంటారు. కన్యా రాశి అధిపతి లగ్నాధిపతి బుధుడే. ఓకే. బుధుడు మంచి యోగకారకుడు. యోగకారకుడు ఆ లగ్నానికి కానీ ఆ రాశికి కానీ. సో ఇదే కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులకు మన డివైన్ ఆస్ట్రాలజీలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రేక్షకులకి. సో కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయం ఒక 90 రూపాయలు సంపాదిస్తే ఖర్చు ఒక 30 రూపాయలు ఉంటుందమ్మా వీళ్ళకి. ఈ సంవత్సరం లాభాలు బాగానే ఉంటాయి. అలాగే రాజపూజ్యం అవమానం ఎలా ఉంటుంది అనేది కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా. రాజ్యపూజ్యం 10 మంది గౌరవిస్తే ఒకళ్ళిద్దరే అవమానిస్తారు. ఈ విషయంలో మాత్రం చాలా బాగుంది. ఓకే. ఇక ఉద్యోగ వ్యాపార విషయాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశి వారికి? కన్యారాశి వారికి ఉద్యోగ విషయంలో, ఉద్యోగ రంగంలో కానీ, ప్రయత్నాల్లో కానీ, అధికారుల ఆదరణ కానీ ఏది చూసినా కూడా 100కి 100 మార్కులు కన్యారాశి వారికి బాగుంటాయి. అలాగే వ్యాపారం కూడా వీళ్ళు ఏది పట్టుకున్నా సరే ముందుకు వెళ్ళదు తప్ప వెనక్కి రాదమ్మా. ఎక్కువ మందికి ఉన్న అందులో చాలా వరకు సక్సెస్ 100% అన్ని విషయాల్లో బాగుంది కన్యారాశి వారికి. ఇక రంగాల విషయం, విద్యారంగం కానివ్వండి, రాజకీయ రంగం, క్రీడా రంగం, సినీ రంగం, మీడియా రంగం. కన్యారాశికి స్టూడెంట్స్ విద్యారంగంలో 100కి 100% ఉత్తీర్ణ అవకాశాలు ఉన్నాయమ్మా. ఏ తప్పిదారితో ఒకళ్ళు ఇద్దరు తప్ప అందరికి మాక్సిమం ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా కన్యారాశి వారు ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. క్రీడా రంగంలోనే 50-50 అవుతుంది తప్ప రాజకీయ రంగం కూడా బాగానే ఉంటుంది కన్యారాశి. సినీ రంగం వారికి సినిమా ఇండస్ట్రీస్, కన్యారాశిలో ఉన్న సినిమా స్టార్స్ అనుకోండి, సినిమా నటులు.
అంతేనమ్మా. బాగుంటుంది. పర్లేదు. 100%. 100కి ఒక 75% మార్కులు వేయచ్చు వీళ్ళకి కూడా సో అనుకూలంగానే ఉంది. మాక్సిమం కన్యా రాశి వారు అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు 2024. అంతేనా. ఉమ్. చూశారు కదా, 2024 కన్యా రాశి వారు అందరికీ నిజంగా శుభవార్త అనే చెప్పొచ్చు. సంవత్సరం అంతా బాగుంటుంది, అన్ని రంగాల వారికి బాగుంటుంది. మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయి తీరుతుంది. మీ కష్టాన్ని 100% మీరు చాలా సక్సెస్ఫుల్గా సంవత్సరం మొత్తం లీడ్ చేస్తారు. గురువుగారు చెప్పిన మాటలు వింటే నిజంగా 100% అన్నట్టుగా చెప్తున్నారు. అంత బాగుంది అని. అటు ఆదాయ వ్యయాలు కానివ్వండి, ఇటు రాజపూజ్యం అవమాన విషయంలో కూడా మీరు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కన్యా రాశి వారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వ్యక్తిగత జాతకాలతో సంప్రదిస్తే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి మీకు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది చెప్పడం జరుగుతుంది. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 2024కి సంబంధించి రాశి ఫలితాలు ఉదయ్ భాస్కర్ గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా చేసిన వీడియోల్లో చాలా వరకు నిజమైన ఫలితాలు రావటం, అలాగే ఎన్నో విషయాలు నిజమై తేలటం జరిగింది. అందుకని 2024లో ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అన్న విషయం మీద కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి 2024కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, తులారాశి వారికి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2024లో ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి. తులారాశి చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వ్యక్తులందరూ కూడా ఇదే తులారాశిలో ఉంటారు. ఇదే తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు, లగ్న అష్టమాధిపతి కూడా శుక్రుడే. ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క 2024 సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ 31 వరకు ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనేది మన డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం. తులారాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయం 11 అమ్మ, వ్యయం 5. అంటే వీళ్ళకి ఆదాయం బాగానే ఉంది ఖర్చు కన్నా కూడా. అలాగే రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. తులారాశి వారికి రాజ్యపూజ్యం 8, అవమానం 3 అమ్మ. సో రంగాల విషయానికి వస్తే ఉద్యోగ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ఈ విధంగా ఉంటుంది. తులారాశి వారికి ఉద్యోగంలో 70% అనుకూలంగా ఉంది. వ్యాపారం అయితే 80-90% కూడా సక్సెస్ అవుతారు. 100లో 80-90 మంది కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. బాగానే ఉందమ్మా. ఇక విద్యారంగంకి సంబంధించి ర్యాంకులు ఏ విధంగా ఉంటాయి, విద్యార్థులు ఏ విధంగా చదువుతారు?
100కి 88 మంది ఉత్తీర్ణత అవుతారమ్మా. ఉమ్, ఒక 12 మంది మాత్రం కష్టపడాలి. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉమ్, కష్టపడితే విజయం సాధిస్తారు. ఓకే. ఏదైనా కష్టే ఫలి. ఉమ్, కష్టపడి మాత్రం ఫలితం ఎక్కడ ఓకే. ఇక ఆయాచితంగా మిగిలిన రంగాలు గురువు గారు మామూలుగా రాజకీయ రంగం కానివ్వండి, సినీ రంగం కానివ్వండి, అలాగే మీడియా రంగం కానివ్వండి, క్రీడా రంగం. తులారాశి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఉమ్, ఏదైనా ముందు జాగ్రత్తగా డాక్టర్లను సంప్రదించడం అనేది మంచిది. ఉత్తమమైనది ఉమ్, ఆరోగ్య విషయంలో. ఉమ్, రాజకీయ రంగంగా తులారాశి వారికి పెద్దగా అనుకూలమైన ఫలితాలు లేవు, కానీ ఉమ్, సినిమా రంగంలో మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయమ్మా. ఓకే. మీడియా రంగం కళారంగం, వారికి, క్రీడా రంగం వారికి కూడా బాగానే ఉందా? బాగానే ఉంటుంది. ఓకే. సో మొత్తానికి అన్ని విషయాలు ఓవరాల్గా అన్ని విషయాల్లో చూస్తే ఉమ్, తులారాశి వారికి తులారాశికి ఒక 100లో 60 మందికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉమ్, 100లో 40 మందికి మాత్రం ప్రతికూల ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఉమ్, ఈ వ్యతిరేక ఫలితాల్లో ఉంటే మాత్రం ఆయా రంగాలకు సంబంధించిన డాక్టర్లు కానీ ఇంకొకరైనా లేకపోతే మా అలాంటి జ్యోతిష్యులైనా సంప్రదించడం అనేది ఉత్తమమైనది. మంచిది. ఏదో ఆ వ్యతిరేక ఫలితాలు వచ్చేవాళ్ళు ఓకే. ఆల్రెడీ అనుకూలంగా ఉంటే ఎవరిని సంప్రదించే అవసరం ఉండదు. రాదు కదండి. ఉమ్, వ్యతిరేకంగా ఉంటేనే సంప్రదించాలి ఆ, రెమెడీస్ కోసం. అంతే. సో అదండి విషయం. తులారాశి వారికి 2024లో ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది. ఒక 60% బాగుంటుంది, 40% బాగోదు అన్నట్టుగా చెప్తున్నారు అన్ని రంగాల వారికి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు అనేది. తప్పకుండా మరో కార్యక్రమం ద్వారా దానికి సంబంధించి చెప్పటం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ద్వాదశ రాశులకు సంబంధించి 2024లో ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని రాశులకు సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ప్రతి రాశిని చూడండి. డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు ఉదయభాస్కర్ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పడం జరుగుతుంది. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీదే ఉంటుంది. మీరు ఆ నెంబర్కి సంప్రదిస్తే మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించి కూడా వివరాలు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024లో ఏ విధంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. ఇక ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి 2024లో చెప్పండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయం మీద మన డివైన్ ఆస్ట్రాలజీలో చూస్తే వృశ్చిక రాశి వారికి ఆదాయం 7 ఉంటే వ్యయం 10 ఉందమ్మా. బాగుంది. వృశ్చిక రాశి వారికి ఈ ఖర్చులు సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం కన్నా. ఇక రాజపూజ్యం ఇక అవమానం విషయం. రాజపూజ్యం అవమానం విషయంలోకి వెళితే
వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 4, ఉమ్, అవమానం 8. రాజ్యపూజ్యం కన్నా కూడా ఉమ్, అవమానాన్ని ఎక్కువ ఉందమ్మా. ఎక్కువగా ఉంటుంది. ఉమ్. సో బాలేదనే చెప్పాలి ఒక రకంగా ఈ వృశ్చిక రాశి. ఈ ఈ వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం కొద్ది ప్రతికూలమైన ఫలితాలు ఫలితాలే ఉంటాయి. అయ్యో ఉన్నాయి. ఓకే. పుట్టిన సో 9 ఇక పదాల్లో. రంగం విషయానికి వస్తే ఉద్యోగం చేసేవారికి కానివ్వండి, అలాగే వ్యాపారం చేసేవారికి కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది చెప్పండి. వృశ్చిక రాశికి ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్ల కన్నా కూడా డిమోషన్లు అంటారమ్మా. ఉమ్, ఆ, ఉన్న గౌరవాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, సో ఏదైనా ఉద్యోగపరంగా కష్టకాలం వృశ్చిక రాశి వారికి. ఉమ్, వ్యాపార పరంగా పూర్తి అనుకూలత లేదు, ఉమ్, స్వల్ప లాభం అనే చెప్పాలి. చెప్పబడును ఉమ్, వృశ్చిక రాశి వారికి. ఓకే. అది. సో ఇక విద్యారంగానికి సంబంధించి పిల్లల చదువులు పిల్లల చదువు విద్యారంగంలో ఉమ్, ఏ ఏ విధమైన చదువులైనా సరే వృశ్చిక రాశి వారికి ఏదైనా 50-50గా ఉందమ్మా. అంటే విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేదనే అనుకూలంగా చెప్పాలి. లేదు. ఉమ్, కష్టకాలం, ఉమ్, శ్రమిస్తేనే కానీ గట్టెక్కలేని పరిస్థితి. పరిస్థితి. ఉమ్, వృశ్చిక రాశి వారికి మాత్రం విద్యలో కూడా అనుకూలమైన ఫలితాలు లేవు. ఉమ్. అది ఇక సో రాజకీయ రంగం. రాజకీయ రంగం, సినీ రంగం. రాజకీయ రంగంలో కూడా 40-60% అమ్మ. ఉమ్, సినిమా రంగంలో అసలు అనుకూలమే లేదు. ఓకే. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంగా అంత బాగాలేదనే చెప్పాలి. బాగానే ఇక క్రీడా రంగం అలాగే మీడియా రంగం వారికి కూడా చెప్పండి. క్రీడా రంగం కూడా పెద్దగా అనుకూలంగా లేదు. ఒక మీడియా రంగంలోనే కాస్త బాగుంది. అనుకూలంగా ఉంది. ఉమ్, సో చాలా వరకు ఓవరాల్ గా బాగాలేదనే చెప్పాలి. ఆ వృశ్చిక రాశికి ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఉమ్, 100కి 60% బాగాలేదు. వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయ్యో. 100కి 40 మందే ఉమ్, శుభ ఫలితాలతో సక్సెస్ అవుతారు. ఓకే. ఇదే మన డివైన్ ఆస్ట్రాలజీ Astrology. ప్రొడక్షన్. ఉమ్, అది దీనికి సంబంధించి ఎవరైనా వ్యక్తిగత జాతకాలు చూపించుకోవటం అనేది ఉత్తమమైంది. ఉమ్, మనం సంప్రదిస్తే ఏ విధమైన సమస్యకైనా మన డివైన్ ఆస్ట్రాలజీలో పరిష్కారం అనేది చూపించగలం. ఉమ్, అంతే తప్ప హోమాలు, జపాలు, తపాలు చేసి మీ కర్మను మార్చేస్తాం అనేది ఇది శుద్ధ అబద్ధం. ఓకే. అలా నిజమైతే ఉమ్, మొన్న చేసిన రాజశ్యామలాకి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలి కదమ్మా. ఫామ్ హౌస్లో చేశారు కదా, ఉమ్, అవలేదే. అదే ఫామ్ హౌస్లో పాపం కింద పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా. ఇక్కడ ఏమీ హోమాలు మార్చవమ్మా. ఉమ్, కర్మ ఏది రాసి ఉందో అదే జరుగుద్ది. ఓకే. అది ఏం జరుగుద్దో తెలుసుకోవడమే జ్యోతిష విద్య. ఆ తెలుసుకునే విద్య మన డివైన్ ఆస్ట్రాలజీ ఓకే. ఏంటనేది రేపు
రైట్. వృశ్చిక రాశి వారికి సంబంధించి చాలా వరకు అంతగా అనుకూలంగా లేదనే చెప్తున్నారు గురువుగారు. మీరు గనక వృశ్చిక రాశిలో ఉన్నట్లయితే వ్యక్తిగత జాతకాలతో సంప్రదిస్తే మీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? మీరు ఏ దాని కింద వస్తారు? అంటే 60% బాలేదు, 40% బావుంది అన్నట్టుగా చెప్తున్నారు. మీరు ఏ దాంట్లోకొస్తారు? ఏమిటి అన్న విషయాలు మీరు పర్సనల్‌గా కలిస్తేనే తెలుస్తుంది ఆ విషయాలు. ఒకసారి జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ద్వాదశ రాశులకి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గురువు గారు. చాలా చక్కటి వివరణ. ఎందుకంటే 2024లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటే మనం జాగ్రత్త పడి ఆ తప్పులు చేయకుండా లేదా దానికి సంబంధించిన వివరణ తెలుసుకోవడం ద్వారా మనల్ని మనం కాస్త మలుచుకోవడం కూడా జరుగుతుంది. అందరూ రాశి ఫలితాలు దానికోసమే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ వీడియో ద్వారా మనం ధనుస్సు రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు ఏం చెప్తారో గురువుగారిని డైరెక్ట్‌గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. నమస్తే అండి. ద్వాదశ రాశుల్లో ఆహ్, 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి ఫలితాలు చెప్పండి. 2024లో ఏ విధంగా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి? శ్రీమాత్రే నమః. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుసు రాశిలో ఉంటారు. ఈ సృష్టిలో పుట్టిన ఇన్ని కోట్ల మంది కూడా ఆ నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళు అదే రాశిలో ఉంటారు. హ్మ్. రాశ్యాధిపతి బుధుడు, గురుడు, నక్షత్ర లగ్నాధిపతి కూడా గురుడే. హ్మ్. సో జ్యోతిష్యంలో శుభగ్రహం, గురుగ్రహం, ఇటువంటి గురుగ్రహ ఆధీనమైనటువంటి రాశి ధనుసు రాశిలో ఈ 2024లో హ్మ్. వీళ్ళకి ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్య పూజ్యం అవమానం ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాం హ్మ్. మన డివైన్ ఆస్ట్రాలజీలో. ఆదాయం 7 ఉందమ్మా, ఖర్చు 4 ఉంది. హ్మ్. అంటే ఆదాయం బాగానే ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. ఈ రాశి వారికి ఆదాయం 12 ఉంది, ఖర్చు 5 అమ్మా. హ్మ్. ఆదాయమే ఎక్కువ. హ్మ్. సో, రాజపూజ్యం, అవమానం. ఉమ్. రాజ్యపూజ్యం 11 ఉంది, అవమానం 4 ఉంది. ఓకే. బావుందని చెప్పొచ్చు. బాగుంది. ఓకే. రంగాల విషయానికొస్తే ఉద్యోగం చేసేవారికి, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, వ్యాపారం చేయాలనుకునే వారికి, చేసేవారికి ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఈ 2 రంగాలు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో అయినా సరే సక్సెస్ అవుతారు. హ్మ్. వ్యాపారంలో కూడా సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ఓకే. చాలా బావుందనే చెప్పాలి. బాగుందని చెప్పొచ్చు. ఓకే. విద్యారంగం వారికి ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులు 95% సక్సెస్ రేట్ ఉంటుందమ్మా. హ్మ్. మన రాసులు అన్నిటిలో కన్నా కూడా హ్మ్. విద్యార్థులకి హ్మ్. సక్సెస్ రేట్ ఇందులోనే ఉంది. ఓకే. సో, ఇక మిగిలిన రంగాలు సినీ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, మీడియా రంగం
అలాగే క్రీడారంగం. క్రీడా రంగానికి పెద్దగా అనుకూలం లేదమ్మా. ఉమ్, సినిమా రంగానికి బాగానే ఉంది. ఉమ్, రాజకీయ రంగానికి ఉంది, కానీ ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఓకే. రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం ఉమ్, ఖర్చులు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఉమ్, రాజకీయ రంగం కూడా బాగానే ఉంటుంది ఖర్చు పెట్టినా సరే. ఓకే. మీడియా రంగం వారికి మీడియా మధ్యస్థ ఫలితాలు ఉంటాయమ్మా మీడియా రంగంలో ఉన్న వారికి. ఓకే. అంతే. సో ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి బాగానే ఉందని చెప్పొచ్చు అంటారా? ఓవరాల్గా అన్ని రంగాల్లో, అన్ని కళల్లో, 64 కళల్లో ఏ కళ పట్టుకున్నా సరే ఓవరాల్గా ఏ రంగంలో ప్రయాణం చేసినా ధనుస్సు రాశి వారికి ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారు 100లో 85 మెంబర్స్ ఏది పట్టుకున్నా సక్సెస్ అవుతారమ్మా. ఓకే. ఒక 10 to 15 మెంబర్సే సక్సెస్ రేట్ ఉండదు. అది కూడా వారి యొక్క ప్రయత్న లోపమే కానీ ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో బాగానే సో, ఉందని చెప్పొచ్చు ధనుస్సు రాశి వారికి. ఏదైనా ప్రయత్న లోపం ఉంటే ఫెయిల్యూర్స్ వస్తాయి తప్ప ఉమ్, ఉమ్, కష్టపడితే మాత్రం ఫెయిల్యూర్స్ అనేవి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం 2024లో ఉండవనేది మన డివైన్ ఆస్ట్రాలజీ. ఓకే. ఏదైనా సమస్య ఉంటే మనని కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ చేస్తే మన కాల్ నెంబర్కి ఉమ్, మనం వాళ్ళకి పరిష్కార మార్గం చూపించగలుగుతాం. ఓకే. సో అదండి విషయం. ధనుసు రాశి వారికి నిజంగా చాలా బాగుంది. కన్యా రాశి తర్వాత ధనుసు రాశి వారికే చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు గురువు గారు. ఇక ధనుసు రాశి వారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుంది మీరు క్లియర్గా కనుక్కోవాలి అన్న వ్యక్తిగత జాతకాన్ని తీసుకొని గురువు గారిని సంప్రదిస్తే క్లియర్గా చెప్తామని తెలియజేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు. మరో మంచి విషయంతో, మరో మంచి రాశితో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ద్వాదశ రాశులకి సంబంధించి డివైన్ ఆస్ట్రాలజీలో ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నారు ఉదయభాస్కర్ గురువు గారు. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పర్సనల్గా మీకు జాతకాలకు సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. ఇక ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024లో చెప్పండి. మకర రాశి వారు శ్రీమాత్రే నమః. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటారు. ఉమ్, ఈ మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం 2024లో మన డివైన్ ఆస్ట్రాలజీలో ఉమ్, రాశి ఫలితాలు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం చూడాల్సిన ఆదాయం వ్యయం. ఉమ్, వీళ్ళకి ఆదాయం 2 ఉంటే వ్యయం 9 ఉంటుందమ్మా. ఉమ్, ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా కనపడుతుంది ఓకే. ఏది మకర రాశి వారికి. ఉమ్, సో ఇక రాజపూజ్యం, అవమానం. వీళ్ళకి రాజ్యపూజ్యం వచ్చేసమ్మా 4 ఉంటే, అవమానం 8. బా ఎక్కువ ఉంది. ఆ. ఉమ్, వీళ్ళని పొగిడేవాళ్ళు కన్నా తిట్టేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు. ఓకే. 4 ప్లస్ అయితే 8 8 మైనస్. మైనస్. వీళ్ళ జాతకంలో ఓకే. ఈ సంవత్సరం
అదే కనపడుతుంది. ఓకే. సో సో, కాస్త జాగ్రత్త వహించాలి. ఆ, ఇక ఉద్యోగ, వ్యాపార విషయాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి? మకర రాశి వారికి ఉద్యోగ రంగంలో ప్రతికూలమైన ఫలితాలు, వ్యాపార రంగంలో కూడా ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయమ్మ. ఓకే. అనుకూలమైన ఫలితాలు లేవు ఈ హ్మ్. సంవత్సరం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ రాజకీయ రంగం, సినీ రంగం, క్రీడ. మకర రాశి వారికి రాజకీయ రంగం, సినిమా రంగం, క్రీడా రంగం కూడా అననుకూలంగానే ఉంది. ఓకే. అనుకూలంగా లేదు. ఉమ్. విద్యా రంగానికి చెప్పండి గురువుగారు. విద్యార్థులు అతి కష్టం మీద 100కి 80 మంది పాస్ అవుతారమ్మా. ఓకే. 75 నుంచి 80 మంది మించి పాస్ అవ్వరు ఓకే. ఈ రాశి వాళ్ళు. ఓకే. ప్రయత్నం. ఇక మీడియా రంగం ఏ విధంగా ఉంది చెప్పండి? ఓ మీడియా రంగం, మీడియా రంగం కూడా అనుకూలమైన ఫలితం లేదమ్మా. లేదా? ఉమ్. ఓకే. సో, మాక్సిమం అన్ని రంగాలు అనుకూలంగా లేవనే లేవు. చెప్పాలి. మకర ఉమ్. రాశికి. సో, ఓవరాల్‌గా ఎంత పర్సెంటేజ్ మీరు ఇస్తారు ఈ మకర రాశి మకర వారికి? రాశిలో పుట్టిన ఉమ్. వ్యక్తులకు 100కి 40 మార్కులేనమ్మా వీళ్ళకి. ఓహ్! 100లో ఒక 40 మంది సక్సెస్ అవుతారు, 60 మంది ఫెయిల్యూర్ అవుతారు. హ్మ్. ఆ ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటంటే ఈ వ్యక్తిగత సంవత్సరం జాతకాలను వ్యక్తిగత పరిశీలించుకొని. జాతకాల్లో ఉన్న ప్రభావం అవ్వచ్చు, గోచార హ్మ్. రీత్యా అవ్వచ్చు. హ్మ్. సో వాళ్ళు చేసే కర్మ అనుసరించి జరగవచ్చు. హ్మ్. ఏదైనా వీళ్ళైతే జాతకాలు చూపించుకోవటం ఉత్తమం. ఉత్తమమైంది. జాతకాలు చూపించుకుని ఆ జాతకాల్లో కూడా జ్యోతిష్యుల స్వలాభం ఆశించేవారు కాకుండా ఇతరులకు మేలు కోరుకునే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తేనే లాభం అవుద్ది తప్ప స్వలాభాపేక్షతో చెప్పే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే మాత్రం వీళ్ళు అక్కడ కూడా మోసపోతారు, ఓకే. అక్కడ సో, కూడా నష్టపోతారు. మంచి విషయం చెప్పారు. ఉమ్. అదండి. ఏదైనా మనకి విద్య కరెక్ట్‌గా తెలిసిన వారికి, ఆ శాస్త్రం తెలిసిన వారిని సంప్రదిస్తేనే దాని యొక్క ఫలితాలు కూడా కరెక్ట్‌గా ఉంటాయి. మీరు అలా మీ జాతకాలకి సంబంధించిన వివరాలు గనక తీసుకొని గురువుగారిని సంప్రదించడం గనక జరిగితే, మీ జాతక రీత్యా ఏ విధంగా ఉండబోతోంది 2024లో అనేది క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. మకర రాశి వారికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం కదా! ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ విషయాన్ని తప్పకుండా మకర రాశి వారందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో రాశితో, కుంభరాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ద్వాదశ రాశులకు సంబంధించిన వివరణ ఇస్తూ ఉన్నారు గురువుగారు ఉదయ్ భాస్కర్ గారు. ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. 2024లో మన జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం ఎంతవరకు సక్సెస్ రేట్‌ని అందుకోబోతున్నాం అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే కాస్త సంతోషం. జాగ్రత్త పడే విషయాలు కూడా జాగ్రత్త పడొచ్చు. అందుకనే రాశి ఫలితాలు ఉపయోగపడతాయనేది చాలామంది నమ్ముతారు. సో, ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురువుగారు, కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి 2024లో చెప్పండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. 2024లో కుంభరాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. వీరు ఈ 9 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిలో ఉంటారు. కుంభరాశ్యాధిపతి లగ్నాధిపతి శనే. హ్మ్. సో ఈ కుంభరాశికి ఈ సంవత్సర ఫలితాలు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మన డివైన్ ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం, ప్రేక్షకులకి చెప్దాం. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ఇన్ని కోట్ల మందికి కూడా ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది అనేది చూద్దాం. హ్మ్.
కుంభరాశికి ఆదాయం 10 ఉంటేనమ్మా ఉమ్, ఖర్చు 12 ఉంది. ఉమ్, ఎంత ఆదాయం వస్తుందో దానికి ఇంకో రూ. 2 వేసుకుని వెళ్ళిపోతుంటుంది. వీళ్ళు ఓకే. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఉత్తమం. ఉత్తమమైంది. ఉమ్, అలాగే కుంభరాశి రాజపూజ్యం, వారికి రాజ్య అవమానం. పూజ్యం అవమానం ఎలా ఉందనేది ఉమ్, కుంభరాశి వారికి ఉమ్, రాజ్య పూజ్యం 7 ఉంటే అవమానం 8 ఉందండి. ఉమ్. ఇక్కడ కూడా ఒక మైనస్ పాయింట్ లోనే ఉంది. ఎక్కువ ఉంది. ఉమ్. ఓకే, అవమానం ఎక్కువగా ఆ, ఉంది. అవును. ఓకే, ఉద్యోగ వ్యాపార రంగాలు ఏ విధంగా ఉంటాయి? ఉద్యోగ రంగాల్లో 30% సక్సెస్ రేట్ ఉంటుందమ్మా. ఉమ్, 70% ఫెయిల్ అవుతుంటారు. ఓకే. చేసే ప్రయత్నాలు వ్యర్థం అవుతుంటాయి. వ్యాపారంలో మాత్రం ఒక 60% సక్సెస్ అవుతారు, 40% ఫెయిల్ అవుతారు 100కి. ఓకే. అది సో ఇక మిగిలిన రంగాలు రాజకీయ రంగం, సినీ రంగం, అలాగే క్రీడ, మీడియా రంగానికి సంబంధించి. రాజకీయ రంగంలో పెద్ద అనుకూలంగా లేదమ్మా. ఉమ్, తర్వాత సినీ రంగం. తర్వాత క్రీడా రంగం. సినిమా రంగంలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్, క్రీడా రంగంలో పాల్గొనకుండా ఉంటే ఉత్తమం. ఓకే. ఈ కుంభరాశి వాళ్ళు అస్సలు బాలేదు. పాల్గొంటే కింద పడవచ్చు, ఉమ్, దెబ్బలు తగలచ్చు, ప్రాణం పోవచ్చు, ఓ, ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా అనుకూలంగా లేదు. కాబట్టి క్రీడలకు దూరంగా ఉంటే దూరంగా ఉంటే మంచిది. సేఫ్ సైడ్. మీడియా రంగం వరకు ఏ విధంగా ఉంటుంది? మీడియా రంగానికి యోగకాలం అమ్మ. మీడియా రంగంలో వీళ్ళు ఓకే, ఆ, బాగుంటుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సో ఓవరాల్గా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024లో? ఫిఫ్టీ 50 అమ్మ. మిశ్ర ఫలితాలు అంతే ఉమ్, తప్ప అనుకూలమైన ఫలితాలు లేవనే లేవు. చెప్పాలి. ఉమ్. ఓకే, అదండి కుంభరాశి వారికి సంబంధించి 50-50 అన్నట్టుగా చెప్తున్నారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు వ్యక్తిగత జాతకంతో గురువుగారిని సంప్రదిస్తే మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, కరెక్ట్గా ఏ విధంగా మీరు ఉంటారు, 2024లో మీ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నచ్చింది కదా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చివరి రాశి మీన రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ద్వాదశ రాశులకు సంబంధించి 2024లో ఏ విధంగా ఉండబోతోంది, డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చివరి రాశి మీన రాశి ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు గురువు గారిని. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వ్యక్తిగత జాతకాలతో సంప్రదిస్తే క్లియర్గా మీకు సంబంధించిన వివరాలు చెప్పటం జరుగుతుంది. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. ద్వాదశ రాశిలో చివరి రాశి మీన రాశి. మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు? 2024 సంవత్సరం మీన రాశి ఫలితాలు మన డివైన్ ఆస్ట్రాలజీలో ఉమ్, చెప్పేది యావత్ మీ హిట్ టీవీ సాక్షిగా ప్రజలకి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి ఉమ్, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా ఇదే మీన రాశిలో ఉంటారు. మీన రాశ్యాధిపతి లగ్నాధిపతి కూడా గురుడే. ఉమ్, సో ఈ గురుడు అలాగే శని గోచార రీత్యా రాహుకేతువులు మిగతా గ్రహాలు మన డివైన్ ఆస్ట్రాలజీలో
ఏమిస్తాయి ఫలితాలు అనేది ఉమ్, మన ప్రేక్షకులకి తెలియజేద్దాం. ఈ మీనరాశిలో ఫస్ట్ రాశిలో పుట్టిన ఇన్ని కోట్ల మందికి కూడా ఆదాయం ఎలా ఉందనే చూద్దాం. ఉమ్. మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆదాయం 10, ఖర్చు 8, ఉమ్, లాభం 2 ఉంటుందమ్మా. ఓకే. అలాగే మీనరాశిలో జన్మించిన వారికి రాజపూజ్యం, రాజపూజ్యం, అవమానం. అవమానం. ఉమ్, రాజ్యపూజ్యం 7 ఉంటే అవమానం 6 అమ్మ. ఉమ్, ఇది పెద్దగా తేడా లేదు, ఉమ్, 50% ఉంది. ఉమ్. సో ఇంకా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగ రంగంలో 100% కూడా వీళ్ళకి ఉమ్, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఒక 75% అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయమ్మా. ఓకే. అది సో విద్యారంగం వారికి, విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, ర్యాంకులు రావాలి అంటే కూడా ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు విద్యలో 100కి 90 మంది ఉత్తీర్ణత అవుతారమ్మా. ఒక ఓకే. 10 మందికి మాత్రం కొద్ది కష్టకాలం తప్ప కష్టం. ఉమ్. సో విద్యారంగం బాగానే ఉందని చెప్పొచ్చు విద్యారంగానికి సంబంధించి. ఇక వివిధ రంగాలు, రాజకీయ రంగం కానివ్వండి, సినీ రంగం కానివ్వండి, క్రీడా రంగం కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి రాజకీయ రంగం, క్రీడా రంగం అనుకూలంగా లేదు, కానీ రాజకీయ రంగం, సినిమా రంగం కూడా అనుకూలంగా ఉంది. ఒక క్రీడా రంగమే అనుకూలంగా లేదమ్మా. ఓకే. వీళ్ళు కూడా క్రీడల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఉత్తమమైంది. ఓకే. మీడియా రంగం వారికి ఏ విధంగా ఉంటుంది? మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీడియా రంగం వారికి. ఉమ్. ఓవరాల్గా మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024? మీనరాశిలో ఒక 100 కోట్ల మంది లేదా 1 కోటి మంది పుట్టారు అనుకుందాం. ఉమ్, ఈ 1 కోటి మందిలో 70 లక్షల మందికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఓకే. ఓ 30 లక్షల మందికి మాత్రం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. 70% బాగుందంటారు. ఉమ్. రైట్. సో అదండి విషయం. మీనరాశి వారికి 70% బాగుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ 30% బాగలేని వారు ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారే మీతో మాట్లాడటం జరుగుతుంది. లేదా ప్రత్యేకంగా మీరు కలవాలి అంటే మీ వ్యక్తిగత జాతకంతో సంప్రదిస్తే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతోంది 2024లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ మీనరాశి వారందరికీ ఈ విషయాన్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో, మరో మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.